నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్, సార్ మాకు నిద్ర పట్టట్లేదు, మేము ఇప్పుడు న్యాచురల్ గా మేము నిద్రకి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా మాకు నిద్ర కావాలని చాలా మంది పేషెంట్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు మెడిసిన్ వాడడానికి కూడా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు స్క్రీన్ టైం అనేది పెరిగింది. సో స్క్రీన్ టైం పెరగటం వల్ల ఏమవుతుందంటే మనకి నిద్ర రావాలంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వాలి బ్రెయిన్ లో. సో మెలటోనిన్ హార్మోన్ ఎప్పుడైతే డార్క్నెస్ అంటే వాతావరణం రూమ్ టెంపరేచర్ డార్క్ గా ఉన్నప్పుడు మాత్రమే మెలటోనిన్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ స్క్రీన్ టైం చూసుకోవడం వల్ల, అదే విధంగా ఈ బ్లూ లైట్ వల్ల చాలా వరకు మెలటోనిన్ అనేది ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల మనకి నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి 1 అవర్ బిఫోర్ స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. దాంతో పాటు ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళకి వామ్ వాటర్ తో బాత్ చేయడం, రూమ్ టెంపరేచర్ బాగా కూల్ గా ఉంటే కనుక 28 to 30 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది కూడా నిద్ర పట్టడానికి చాలా మంచి ఉపయోగం అనమాట. సో దాంతో పాటు ఎవరికైతే మాకు ఇంకా నిద్ర పట్టలేదంటే వేసుకునే డ్రెస్సెస్ కాటన్ వేర్ వేసుకోవటం, సీజనల్ గా ఒకవేళ వింటర్ గా ఉంటే కనుక దానికి తగ్గట్టు క్లాతింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు లైట్ గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఈ నిద్ర పట్టడానికి, నేచురల్ గా నిద్ర పట్టడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర పట్టకపోవడం వల్ల మొబైల్ చూడడం చూస్తారు, కానీ అలా కాకుండా కొంతసేపు మెడిటేషన్ చేయడం, లేకపోతే బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఐ స్ట్రెయిన్ అయ్యి కూడా నేచురల్ స్లీప్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా నేచురల్ టెక్నిక్ లో మీరు స్లీప్ ని ప్రోత్సహించడం, నెక్స్ట్ ఎప్పుడైతే పడుకునే టైం ఒకటే రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం వల్ల స్లీప్ సైకిల్ కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ కి వెళ్తుంది అనమాట. సో కాబట్టి పడుకునే టైం ఎప్పుడు కూడా ఒకటే టైం కి వెళ్ళేలా చూసుకోండి. దాని వల్ల కూడా మీకు స్లీప్ సైకిల్ బాగా ఇంప్రూవ్ అయ్యి మంచిగా మీకు గుడ్ స్లీప్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.